ఇట్స్ మోర్ దెన్ అరౌండ్ 700 ఇంప్లాంట్స్ చేసాం ఇప్పటి వరకు. మాకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. టచ్ వుడ్. రైట్. అండ్ మెజారిటీ పిల్లలు అందరూ ఆర్ కనెక్టెడ్ టు ద సెంటర్. ప్రేమగా అందరూ అత్త అత్త అని పిలుచుకుంటారు. అవును, విన్నాను నేను. సో ఎవ్రీ చైల్డ్ హూ కమ్స్ అత్త బాగున్నారా అంటారు. సో దట్ బికమ్స్ అ కనెక్ట్. కరెక్ట్. అండ్ ఇట్ విల్ మేక్ మీ మోర్ కాన్షియస్ దట్ ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్. కరెక్ట్. వాళ్ళందరూ అనుకుంటారు ఇదేంటి అత్త అని పిలుచుకుంటారు ఎందుకు అని. అలా పిలిస్తే బాధ్యత గుర్తొస్తుంది. మేబీ దట్ ఈస్ ద రీజన్. ట్రూ. అండ్ దట్ ఈస్ ది ఎనర్జీ ఇట్ కీప్స్ గోయింగ్. సో ఆల్ ద కిడ్స్ ఎవరైతే మన దగ్గర సర్జరీస్ జరిగినాయో అందరూ ఆర్ కనెక్టెడ్. మరి 80% ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్. అండ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ బాండింగ్ ఫర్ మీ అండ్ దెమ్. కానీ అంటే మీరు డాక్టర్ కాదు, కానీ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. వచ్చిన పేషెంట్స్తో మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నేను చాలా వీడియోస్లో చూసాను యాక్చువల్లీ. ఎలా మీరు అంటే వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద క్లయింట్స్ అంటే పేషెంట్స్ అంటే? See, 2006లో when we actually wanted to do a cochlear implant, మేము అప్పుడు cochlear implant సెంటర్ కాదు మంది. cochlear implant సెంటర్ చేయాల్సి వచ్చింది. మా డాక్టర్ గారు వాళ్ళ టీం అంతా రైనాలజీ, కాంప్లెక్స్ ఈఎన్టీ సర్జరీ, సూపర్ స్పెషాలిటీ లెవెల్లో చేసేవాళ్ళు, కానీ కాక్లియర్ ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. రైట్. సో నేను ఆ పేషెంట్ని డాక్టర్ గారు వేరే హాస్పిటల్కి రెఫర్ చేశారు. వాళ్ళు రాంగ్ గైడ్ చేస్తే నా అదృష్టానికి ఆ పేషెంట్ వెనక్కి రావడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, బాబుకి 2 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత చేస్తాం అన్నారు. ఓహో. సో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ స్పెషాలిటీ ఏంటి అంటే ఎర్లీ ద బెటర్. కరెక్ట్. సో అట్ ది ఎర్లియస్ట్ మనం చేస్తే స్పీచ్ నియర్ నార్మల్ వస్తుంది. సో సార్ వాళ్ళు ఇలా చెప్పారంట, సో మనమే చేద్దాం ఈ సర్జరీ అని నేను డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేయటం, డాక్టర్ గారు ఒప్పుకోవడం, దాని తర్వాత మాకు కొన్ని టెస్ట్లు, కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్కి టర్న్ చేసి ఆ ఫస్ట్ సర్జరీ చేయడానికి నానా తిప్పలు పడ్డాం. నేను అదే అడుగుదాం అనుకున్నా, అసలు మీ కాక్లియర్ ఇంప్లాంట్స్ జర్నీ ఒకసారి చెప్పండి అని. అదే. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్ అంటే ఫస్ట్ సర్జరీ 2006లో స్టార్ట్ చేసాం. 2006 చేసిన తర్వాత గ్యాప్ ఒక 1 year దాకా మళ్ళీ వీ కుడ్ నాట్ గెట్. బట్ ఆ టైంలో ఆడియాలజిస్టులని అడిగాం. యూజువల్గా ఈ వర్క్ అంతా ఆడియాలజిస్టులు చేస్తారు. అప్పట్లో అడిగాను, ఎవరైనా చేస్తారా, ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్కి పంపిస్తాను. నోబడీ వేర్ ఇంట్రెస్టెడ్. ఎవ్వరికి కాక్లియర్ ఇంప్లాంట్ వద్దు, మేము హియరింగ్ ఎయిడ్స్ చేసుకుంటాం, అదంతా మాకేం తెలుసండి, వద్దు. అప్పుడు నేనే స్వయంగా దిగి అసలు అది ఏంటి, ఎలా చేస్తారు ఏంటి, కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని రీహాబిలిటేషన్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలా చెప్తారు ఏంటి నేర్చుకుని ఆ టీంతో కోఆర్డినేట్ చేసి ఈ టీంతో కోఆర్డినేట్ చేసి ట్రైనింగ్ ఇప్పించడం మొదలుపెట్టాను. అప్పుడు విజన్ ఎవరికి లేదు, కాక్లియర్ ఇంప్లాంట్ ఈ స్టేజ్కి వెళ్తుంది, ఇంత ప్రాచుర్యం పొందుతుందనే విజన్ ఎవరికి లేదు. బట్ ఐ న్యూ బికాస్ ఇవి లైఫ్ గివింగ్ టెక్నాలజీ, రైట్? దీనికి దెర్ విల్ బి నెవర్ ఎండింగ్. అబ్సల్యూట్లీ. సో ఆ రోజు స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటిదాకా అలా కొనసాగుతూ ఉంది. సో కాక్లియర్ ఇంప్లాంట్ జర్నీ స్టార్ట్ అయింది ఆ బాబు వల్ల. అండ్ కాక్లియర్ ఇంప్లాంట్ జర్నీ టెక్నికల్ జర్నీ అయితే పిల్లలు పుట్టంగానే న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అని ఒకటి చేస్తారు. దాంతో పిల్లలకి వినపడుతుంది లేదు అనేది మనకి తెలుస్తుంది. ఆ ఎర్లీ స్టేజ్లోనే హియరింగ్ లాస్ ఉందా లేదా తెలుస్తుంది. కరెక్ట్. సో తెలుసుకోగానే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. కాక్లియర్ ఇంప్లాంట్ ఎంత ఎర్లీగా చేయించుకుంటే స్పీచ్ అబ్సల్యూట్లీ, అంటే మెషిన్ కనపడకపోతే అసలు చైల్డ్కి వినికిడి లోపం ఉండింది, వాడికి సర్జరీ చేశారు మెషిన్ పెట్టారు అనేది తెలియదు. అంత నార్మల్ స్పీచ్ వస్తుంది. అలా నా దగ్గర అయితే గంపడి పిల్లలు ఉన్నారు, స్టార్ కిడ్స్. రైట్. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎవరైతే బాగా ఫాలో అవుతారో, మేము చెప్పినట్టు చేస్తారో, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ మై కిడ్స్ టాక్ వెరీ వెల్. అంటే అట్లీస్ట్ మీరు వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకోగలుగుతారు. వాట్ వీఆర్ డూయింగ్, కాక్లియర్ ఇంప్లాంట్ పెడుతుంది కమ్యూనికేషన్. కరెక్ట్. అది అచీవ్ చేసామంటే వీఆర్ సక్సెస్ఫుల్. కరెక్ట్. సో న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, ఐడెంటిఫికేషన్, ఒక కాక్లియర్ ఇంప్లాంట్ చేయాలి అంటే ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్ రన్ చేయాలి. ఆ టెస్ట్లు అయిపోయిన తర్వాత సర్జరీ చేస్తాం. సర్జరీ చేసిన
నెక్స్ట్ డే నుంచి థెరపీ కూర్చోబెట్టేస్తాం. అండ్ ఇంకోటి కూడా విన్నానండి, జనరల్గా కాక్లియర్ ఇంప్లాంట్ జరిగిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత 10 days తర్వాత స్విచ్ ఆన్ చేస్తారని చెప్పాను అన్నాను. కానీ కానీ మన దగ్గర అదే రోజు on the table we do switch on the same day on the table. ఈ ధైర్యం ఏంటి అసలు? మన వాళ్ళంతా పర్ఫెక్ట్ గా సర్జరీ చేస్తారనా? ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. మా డాక్టర్ గారు తప్పుపోరు, మా ఆడియాలజిస్ట్ తప్పుపోరు. ఏమన్నా అయితే భగవంతుడు ఉన్నాడు. అసలు ఆప్షన్ ఇవ్వలేదు కదా మీరు ఎవరికి. సో ఇప్పటి వరకు వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఇట్స్ బ్యూటిఫుల్లీ సక్సెస్ఫుల్ అండ్ ఐ థింక్ ఆల్ బ్లెస్సింగ్స్. మీరు చూసిన ఎంతమందిని చూస్తుంటారు పేషెంట్స్ని? ఎంతమందిలో మీకు ఇంకా ఎడ్యుకేటెడ్స్ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని చాలా ఉందండి. అలాంటివి ఏమన్నా మాకు ఒకసారి. చాలా ఉంది. క్యాంపులలో చాలా మందిని స్క్రీన్ చేస్తాం. పేరెంట్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉండదు పిల్లలు వినట్లేదు అనగా. అవును. ఓకే, దే వేస్ట్ టైం. సెకండ్ పాయింట్, వాళ్ళకు తెలుసు వాళ్ళ నాయనమ్మలు అమ్మమ్మలు చెప్తారు 5 ఏళ్ళకి మాట్లాడతాడరా అని. అవును. వాళ్ళు అది టైం వేస్ట్ చేస్తారు. మూడోది, ఇంత ఖర్చా బాబోయ్ ఇప్పుడు అవసరమా, నిజంగానే పనిచేస్తుందా లేదా, మళ్ళీ టైం తీసుకుంటారు. అవును. హెడ్లో పెట్టేది కదా, దీనికి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని ఎవడో చెప్తాడు. అవును. అదో దానివల్ల టైం వేస్ట్. మాకు ఇలాంటి ఛాలెంజెస్ ఆర్ టూ మెనీ. సో వెన్ ఎవర్ ఏదైనా కౌన్సిలింగ్ చేసినప్పుడు, అందుకనే మా టీం అందరు చాలా చక్కగా ఓపిక్గా ఏ పేషెంట్ వస్తే మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా, మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా అని గుచ్చి అడుగు. నా ఫిలాసఫీ అయితే మళ్ళీ అడగండి, ప్రోబ్ చేసి అడగండి, ఇంకేమన్నా చెప్తా. ఆనెస్ట్గా వీ హ్యావ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఈవెన్ టుడే. అది బ్రెయిన్లో పెట్టేది కదండి అంటారు. సో బ్రెయిన్లో ఎక్కడ పెడతామండి? సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అది బ్రెయిన్లో వెళ్ళదు, స్కల్ మీద ఉంటుంది. ఇలాంటివన్నీ చెప్పడానికి ఎవ్రీడే ఎవ్రీబడీస్ మూడ్ ఈజ్ నాట్ ద సేమ్. కరెక్ట్. మా వాళ్ళకి ఒక రోజు ఓపిక ఉంటుంది, ఒక రోజు ఓపిక ఉండదు. రోజు ఓపిక మోస్ట్ ప్రాబబ్లీ ఒక్కొక్కసారి నాకే ఉండదు. సో వీ విల్ మిస్. కరెక్ట్. వాళ్ళు టైం వేస్ట్ అవుతుంది, ఏజ్ పెరుగుతుంది, స్పీచ్ డిటోరియేషన్. అంటే చిన్నప్పుడే పిల్లల్లో మాట ఒక 1.5 yearకి లేదా 2-3 yearsకి రావట్లేదు అని అంటే మనం ఖచ్చితంగా ఏంటి దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం. అంజలి గారు అంత దూరం కూడా వెయిట్ చేయొద్దు. ఇలా పుట్టారా, హియరింగ్ స్క్రీనింగ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి హియరింగ్ స్క్రీనింగ్ చేస్తే అప్పుడే తెలిసిపోతుంది. పిల్లలు మాట్లాడక్కర్లేదు, పిల్లలు మనకేమీ చెప్పక్కర్లేదు. అంటే కొంతమంది మాట ఉంటుంది కానీ వినిపించదు మాత్రమే కదా. వినిపిస్తేనే మాట్లాడతారు. ఆల్ రైట్. ఓన్లీ ఇఫ్ యూ హియర్ యూ కెన్ స్పీక్. ఓకే, సో బికాస్ ఆఫ్ హియరింగ్ లాస్ దెర్ ఇస్ మ్యూటిజం. అదర్వైజ్ స్పీచ్ డిలేస్ ఆర్ వెరీ అదర్ డిఫరెంట్ రీజన్స్. కానీ దానికి హియరింగ్తో సంబంధం లేదుగా. కరెక్ట్. సో యూ షుడెంట్ రిలేట్ స్పీచ్ విత్ హియరింగ్. ఫస్ట్ మైల్ స్టోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, డెలివరీ టైంలో ఎవ్రీథింగ్ వెంట్ వెల్ ఆర్ నాట్. కరెక్ట్. తర్వాత న్యూ బోర్న్ హియరింగ్ స్క్రీనింగ్, అక్కడే మనకు ఐడెంటిఫై అయిపోతుంది. దట్ ఈస్ వేర్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మిస్సింగ్. అక్కడ చాలా కేసెస్ మిస్ అవుతున్నాం. ట్రూ. కానీ ఇప్పటికీ ఎడ్యుకేటెడ్ అయిన ఫ్యామిలీస్లోనే పిల్లలు చూసిన వెంటనే నేను గుర్తించిన ADHD ఉంది వీడికి అని నేను గుర్తించినా కూడా మా వాళ్ళే ఆపుతారు. అమ్మ నువ్వు చెప్పకు, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, నువ్వు అనవసరంగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పరు, నన్ను చెప్పనివ్వరు. ఆల్మోస్ట్ 5 years వచ్చేసేవాడికి ఇప్పుడు. దిస్ ఈస్ ది ప్రాబ్లం. మీరు ఫేస్ చేస్తుంది ఒక్క చైల్డ్, ఇద్దరు ఎప్పుడో కనపడ్డప్పుడు. మాకు ఆన్ డైలీ బేసిస్ వీ ఓన్లీ సీ సచ్ కేసెస్. సో ఇప్పుడు మేము కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ హియరింగ్ లాస్ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. కానీ దానికి అటాచ్డ్ అంటే సైమల్టేనియస్గా సిండ్రోమ్స్ ఉంటాయి. వార్డెన్బర్గ్ సిండ్రోమ్, దానికి రెగ్యులర్గా మిగతా వాటికి సంబంధం ఉండదు కాబట్టి కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తాం. కానీ సమ్ కిడ్స్ హ్యావ్ అ లిటిల్ ఆటిజం, ఆ లిటిల్ బిహేవియర్ ఇష్యూస్, ఇలాంటివి కూడా ఉంటాయి. ఆఫ్ లేట్ ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం మొదలుపెట్టాయి. దాని ప్రివిలెన్స్ ఇస్ మోర్ అనమాట ఇప్పుడు. సో మల్టీ రీహాబిలిటేషన్ సెంటర్ అని ఒక ఫ్రీ సెంటర్ స్టార్ట్ చేసాం. అవును, చెప్పారు నాకు. సో ఇప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలే ఎక్కడన్నా ఏదైనా ఎక్స్ట్రా డిఫెక్ట్ ఉండి ఏదన్నా చేయాల్సి వస్తే, వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీఆర్ ట్రీటింగ్ దెమ్ విత్ దోస్ కైండ్ ఆఫ్. అవును, మీరు దానికి చాలా వరకు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారని. అవునండి, అవును. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇంప్లాంట్ల కోసము వాటి కోసమే ఊళ్ళల్లోంచి వచ్చి ఇక్కడుండి డబ్బులు ఖర్చు పెట్టుకుని దే డూ అ లాట్ ఆఫ్
దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. మీరు చేసేది అయితే హాస్పిటల్ కమర్షియల్గా మీరు ఏం చేయట్లేదు, సేవే చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వాళ్ళకి ఎంత అవుతుంది ఏంటంటే, నేను కొన్ని ఫ్యామిలీస్ చూస్తే వాళ్ళు అంటుంటారు వీళ్ళని వెళ్ళడం తీసుకురావడం అక్కడ పేమెంట్స్ అని అంటారు. ఎలాంటిది మీరు దాన్ని ఫ్రీ చేశారు అని అంటే, నిజంగా నాకు ఎంతో మంది తెలుసండి, నాకు ఎంతో మంది స్పెషల్ చైల్డ్ తెలుసు, వాళ్ళు ఎంత గోత్రు అవుతారు, హాస్పిటల్స్లో ఎంత సఫర్ అవుతారో నాకు తెలుసు నిజంగా. రీహాబిలిటేషన్ సెంటర్స్ని వీళ్ళు డిపెండెన్సీ సెంటర్స్ చేసుకుంటున్నారు. వాట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ షుడ్ డూ ఇస్ ఎంపవర్ ద పేరెంట్స్ అండ్ ది కేర్ టేకర్స్. కరెక్ట్. వాళ్ళకి ట్రైన్ చేసి టెక్నిక్స్ చెప్పి మీరు ఇలా చేయండి, అండ్ ఒక 1 yearలో వాళ్ళు డిటాచ్ అయిపోవాలి ఆ సెంటర్ నుంచి. అలా కాదు, ఏళ్ల తరబడి సెంటర్లకు వెళ్ళిపోవాల్సిందే. ఈ ఎవరిని అనేటట్లేదు. అటు థెరపీ సెంటర్లకేమో సరే వస్తున్నారు కదా ఇన్కమ్ అనుకుంటే, పేరెంట్స్కి ఏమో ఒక 3 గంటలు వదిలేసి మా పని మేము చూసుకుని ఫోన్లు. సో దట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ టుడే. మీరు నమ్ముతారో లేదో, స్పెషలీ చైల్డ్ ఉన్న పేరెంట్స్ మేము బతుకున్నంత కాలం చూస్తాం, మా టైం మేము వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, వీఆర్ రెడీ టు పే ఎనీథింగ్, వీళ్ళు చచ్చిపోయేంత వరకు కేర్ తీసుకునే ప్లేస్ ఏమైనా ఉంటే బాగుండని ఎంతమంది ఎన్నిసార్లు అడిగారు. దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ దెమ్. దానికి హృదయం కావాలి, అవును, ప్యాషన్ కావాలి, చాలా పైసలు కావాలి. కరెక్ట్. సో ఈ 3 కాంబినేషన్ ఎక్కడ దొరుకుతుందండి? నిజం. సో దొరికినా ఇట్ ఈస్ ఫర్ అ వెరీ స్మాల్ బిట్. I have been trying to do this cochlear implant program since so many years. కానీ ఎంత నేను చేయగలుగుతున్నాను, ఇంకా బోల్డ్ ఉంది చేయాల్సింది. సో హౌ టు ఓవర్కమ్ ఆల్ దిస్, ఇట్స్ టైమ్ హ్యాస్ టు టెల్ అస్. బట్ నిజం, నా వంతు కృషి నేను చేస్తూ, నా వంతు ఎంత చేయగలుగుతానో మ్యాక్సిమమ్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. సో ఇక్కడ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ఈజ్ ఫ్రీ. సో ఎనీ చైల్డ్ బిలో 2 years parents can just walk in for a newborn hearing screening anytime. రైట్. So that is one facility which I can give. ఎవరైనా మంచి ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ who are a little well off and who can, you know, give a little from their own earnings, పిల్లలకి ఇలాంటి ఒక్క ఇంప్లాంట్కి సపోర్ట్ చేసినా సరే, హాస్పిటల్ ఈస్ రెడీ టు డూ ఫ్రీ సర్జరీస్ ఫర్ సచ్ చిల్డ్రన్. వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ డూయింగ్ యాక్చువల్లీ. అవునవును, అదే అంటే ఎలా. సో ఇంప్లాంట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా దొరికితే మేము సర్జికల్ ప్రొసీజర్స్ అండ్ స్విచ్ ఆన్ ఏవిటీస్ అండ్ రీహాబిలిటేషన్ అంతా ఫ్రీగా చేస్తాం. అందుకే అన్న మీరు సేవా కార్యక్రమం చేసేదని. సో వీఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్. సో ఐ వాంట్ whoever can give a little. I think this is one sector. ఆంకాలజీ అంటే ఇస్తారు, హార్ట్ సర్జరీ అంటే ఇస్తారు, అన్నీ ఇస్తారు, బట్ దిస్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. కరెక్ట్. వినబడకపోతే మనం హౌ కెన్ యూ గెట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్? యూ కెన్ నాట్. సో ఇలాంటి యునో ఒక ఇంప్లాంట్ దానం చేస్తే ఈజ్ వాట్ ఐ టాక్ అబౌట్. కరెక్ట్. యు ఆర్ గివింగ్ అ లైఫ్ టైమ్ హియరింగ్. అవును అవును. సో దిస్ ఇస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎక్కడైనా మీకు ఆపర్చునిటీ వస్తే మేక్ ష్యూర్ యూ ప్లీజ్ at least donate for one child, and I'm telling you it will change the entire life of the family. అలాగే మీరు ఏంటి కాలేజ్ కూడా ఒకటి రన్ చేస్తున్నారని విన్నానండి. స్పీచ్ అండ్ హియరింగ్ కాలేజ్. Okay. It's called మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్. Right. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఇది రన్ చేసేది ఆడియాలజీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ వాళ్ళు. ఓకే. సో క్వాలిటీ ఆడియాలజీ, స్పీచ్ థెరపిస్ట్లు కావాలి అంటే బయట నుంచి తెచ్చుకోవడం ఇస్ బికమింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. మీరే తయారు చేస్తారు. మనమే ఎగ్జాక్ట్లీ. ఐఎమ్ ప్రూనింగ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. దట్స్ సో నైస్ రియల్లీ. సో యూ ఆస్క్ మీ, మై బ్లడ్, మై ఎవ్రీ సెల్ టాక్స్ ENT. ఇన్ అండ్ అవుట్ ఇట్స్ ఆల్ ఐవ్ రోమ్డ్ అరౌండ్ ENT. సో వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ ఐ కెన్ డూ I've been doing for ENT. కానీ ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ చిల్డ్రన్ని ట్రీట్ చేసేవాళ్ళు కానీ డీల్ చేసేవాళ్ళు కానీ ఎంత ఓపిక కావాలండి. చాలా. అదే అన్న, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ప్యాషన్, హృదయం కావాలి. అవును. ఆ తర్వాత మనం దీనికి సపోర్ట్ కావాలి, ఫినాన్షియల్ సపోర్ట్. అబ్సల్యూట్లీ. సో యా, బట్ ఈ స్ట్రీమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర పనిచేసే థెరపిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే బలముచ్చటేస్తుంది. ఇఫ్ నాట్ వీ కెనాట్ మనం రన్ చేయలేం. విజయరామ్ గారని ఒక ఆయన ఉన్నారు,
మంచి ఫుడ్ దొరకట్లేదు అంజలి బయట. మంచి ఆర్గానిక్ పంటలు పండిస్తేనే కానీ వీళ్ళకి మంచి ఫుడ్ ఆరోగ్యాన్ని ఇవ్వలేము అని, పిల్లలు కూడా సరిగా క్వాలిటీగా పుట్టట్లేదు, ఆరోగ్యంగా పుట్టట్లేదు, పుట్టిన వాళ్ళకి అసలు పుట్టట్లేదు అని ఆయన పంటలు వేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ మొదలుపెట్టాక కొనడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది వీళ్ళకి, కానీ ఆయనే ఫ్రీ ఫుడ్ వండి పెడుతున్నారు. అలా ఉంది మీ పద్ధతి. హాస్పిటల్ పెట్టి ప్రపంచం ఇంకా మంచి వాళ్ళే ఇలా ఇంతవరకు కూడా నడుస్తుందని దాని అర్థం మీ అన్నమాట. స్టోరీ వింటే నాకు ఆయన గుర్తొచ్చారు. అదే ఓహో మీ ప్రోడక్ట్ మీరే తయారు చేసుకుంటున్నారు ఇక్కడ స్పీచ్ థెరపీకి వాటికి అని అనుకుంటున్నాను నేను. Yeah. దట్స్ సో నైస్. కింద ఏదైతే మీరు రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టారో దాన్ని ఒక్కసారి చూడాలని అనుకుంటున్నాను. ప్లీజ్ వి విల్ షో యూ ది థెరపీ ప్లేస్ ఆల్సో. అందుకే ఒక్కసారి తప్పకుండా. ఎందుకంటే నేను లాస్ట్ టైము ఎస్పెషల్లీ స్పెషల్ చైల్డ్ పేరెంట్స్ తోటి విత్ కిడ్స్ నేను ఒక ఎపిసోడ్ చేశాను. నేను మీకు పంపిస్తాను తప్పకుండా. వాళ్ళు అనేది ఏంటంటే స్పీచ్ థెరపీ మాకు ప్రాపర్గా దొరకట్లేదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చారు పాపం వాళ్ళు. వీల్ చైర్ మీద వాళ్ళ పిల్లలందరినీ తీసుకుని, ఆటిజం పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళని అట్లీస్ట్ ఇక్కడ హైదరాబాద్లో నేను చేశాను అండి. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. ఓకే. 2-3 NGOs కూడా నాకు దానికి లింకప్ అయి ఉన్నారు. ఓకే. మిగిలిన పిల్లలందరూ కూడా వచ్చి ఎపిసోడ్ చేసినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే స్పీచ్ థెరపీ ఏదైనా వాళ్ళకి దొరికితే మాకు అట్లీస్ట్ వాళ్ళంతటి వాళ్ళు బతకగలుగుతారండి. రోడ్డు మీద వెళ్ళినా వినిపించదు, కనీసం హార్న్ కొట్టినా వినిపించదు వాళ్ళకి. రియలిస్టిక్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటే చాలా బాధ. ఇలాంటి పిల్లలకు కూడా మనం కాక్యులర్ ఇంప్లాంట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళు వినన్నా వాళ్ళు నడవగలుగుతారు. ఎగ్జాక్ట్లీ, దాట్స్ ద బ్యూటీ ఆఫ్ కాక్యులర్ ఇంప్లాంట్. కరెక్ట్. సో ఎస్, చేద్దాం వాట్ ఎవర్ ఈ సందర్భంగా